ఎక్కడనోరా? ఓకే ఓకే, కలుసా ఈవినింగ్ కలుసా. ఓకే, ఏ హాయ్ బడి. సిగరెట్ ఎక్కదిరా, డబ్బులు ఎక్కడివిరా. 4 సంవత్సరాల బీటెక్ 6 సంవత్సరాలు అయింది. ఇంట్లో ఒక రూపాయి కూడా పాకెట్ మనీ ఇవ్వట్లే. 5గురం ఉంటే 2 అయినాం. కనీసం ఎవరన్నా ఫోన్ చేసి అడుగుదామన్నా కూడా మనమే ఒక్కొక్కరికి బాకీలు ఉన్నాం. ఎవరికి ఫోన్ చేయాలన్నా అదే ముచ్చట అవుతుంది. మరి కార్తీక్ నాడు రాదు. ఆ బక్క కార్తీక్ గాడు అమ్మాయిలే తప్ప మనకి ఇయ్యాడు. వాడు బీటెక్ ఉన్నప్పుడే మనం దేకలేదు, ఇప్పుడు అసలుకే దేకడు. ఈ కార్తీక్ నడదామంటే వీడు శాలరీ పడలేదు అంటాడు. ఎవరి దగ్గర అప్పు చేద్దామా? ఎవడిస్తారా మనకు అప్పు చేస్తే? మన ముఖాలు చూసి అప్పు ఇచ్చాడు ఎవడినారా? ఒక 10 రూపాయలు కూడా ఎవడు ఇయ్యాడు. వాడు సిగరెట్ ఇవ్వమన్నా ఇవ్వట్లే. మనకి ఇంకా అప్పు పడిస్తారా? 10 రూపాయలు సిగరెట్ ఇస్తలేడు. అటెందుకురా, సీనియర్స్ ఉంటారు. సీనియర్స్ ఏమవుతుంది అమ్మ, మన ఎందుకు ఏమంటారు? తమ్ముళ్ళు ఎట్రాండమ్మా. సీనియర్స్ ఏమంటారు? ఏదో చెప్పేసి క్లాస్కి వెళ్ళిపోదాం, సార్ ఏదో అంటున్నాను చెప్పేసి. అలాగే సర్లే, వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుందాం. మన సిగరెట్లకి అయితే మందుకి అయితే అంతేరా. ఇటీ అదేంది ఇటీ? సారీ అన్న. సారీ అన్నా ఏందిరా? సారా అనాలరా? ఇది ఏంది కాలేజ్ అనుకుంటారా ఏమనుకుంటారా? ఇటీరా బుక్కులు ఇటీ. ఏం పేరా నీ పేరు? నీ పేరేం పేరా? ఉపేందరా. ఎందుకు వస్తారా మరి మీరు కాలేజీకి? చదువుకోవడానికి వస్తానారా? చెప్పు, బీడీ చెప్పు. బీడీ చెప్పురా. ఏ ఇయర్? ఏ బ్రాంచ్? ఏం చేద్దామని మెకానికల్ తీసుకొని? ఏం చేస్తారు మీ డాడీ? ఏం చేస్తారు? ఏడు ఉంటారు మీరు? వాచింద్ర ఇంపార్టెంట్ ఆరా? నువ్వు పోయి 2 సిగరెట్ తీసుకురా పో అమ్మ. ఏందిరా వాని ఎందుకు వస్తాను? నువ్వు మొన్న వచ్చినారా బచ్చగా అని మీ కాలేజ్ కాబట్టి 6 సంవత్సరాలు అవుతా. నీకు తెలుసా మాకు తెలుసు. నువ్వు పోరా సిగరెట్ రేపు. అన్నది పద్ధతి అన్న, సిగరెట్ మనడు. అన్న ఏందిరా అన్న? సారా నాలే మా ఇష్టం రా. సిగరెట్లు తెప్పించుకుంటా మంది తెప్పించుకున్నా, నీకేమైతుందిరా? సిగరెట్ నువ్వు ఏమవుతారు ఇస్తాం కానీ పైసలు అడుగుతాం కదా. సిగరెట్ వేసుకునే పద్ధతి కాదు. మాకెందుకు నా పైసలు? మాకు సిగరెట్లు కావాలి, మందు కావాలి. ఏందిరా ఎక్కువ మాట్లాడతాను? నువ్వు ఇవ్వని చెప్పుకుంటే ఎక్కువ. నన్ను ఇవ్వడేం మిగలేడు కాలేజీలో. నన్ను ఇవ్వడేం చేయలేడు. ఏంది నా ఇష్టం రా. జూనియర్ గా నువ్వు 100 అంటే పడాలి. ఇదే కాలేజీకి రానంటాను. ర్యాగింగ్ మన కాలేజీలో ఎక్కడతారు? చేసిన కాలేజీలో అన్నవాళ్ళు. ఎవడరా? ఏమో తెలియదు. సిగరెట్ తెమ్మని కొట్టాము. సిగరెటా మన కాలేజీలో? ఎవడరా వాడు? ఎట్లుంటాడు చెప్పాడు? మంచిగా పర్సనాలిటీ మంచిగా. మనతో ఇంకెవడైనా ఉన్నాడా? ఇంకొక బక్క ఉన్నాడు. బక్కోడు ఎవడరా? అన్న పేరు విశాల్ అట. విశాల్ గాడా? వాడు బక్కోడు. అమ్మ ఫోన్ చేయరా. వాడు ఎక్కడున్నాడు? అవునరా మన కాలేజ్. మనము ర్యాగింగ్ అంటే అసలు ఉండదు మన కాలేజీలో. ఫస్ట్ ఫోన్ చేయి చెప్తా. నంబర్ చెప్తా, కాల్ చేయి. చెప్పాను విశాల్ గాంధీ కదా. కొట్టు. చెప్పాను 9666662288 ఆడు గిట్లా షో చేస్తే నాకు ఇరా, నేను మాట్లాడు. తమ్మి విశాల్ బాయ్ ఆరా? ఏడున్నావు తమ్మి? నేను నా రూమ్ మీద ఉన్నారా. ఏ ఊరికేలా దావత్ ఉన్నది. నేను అన్నీ తెచ్చేసినారా. అట్లనే వచ్చేటప్పుడు మురళిగారిని కూడా వేసుకురారా. రండిరా, మనం కలిసి చాలా రోజులు అవుతాం. రైట్, మంచిదిరా. వాళ్ళు వస్తాను, వచ్చినాక మాట్లాడతాం. నువ్వు కాలేజ్ రాకపోడేంద్రా? మన కాలేజ్ అది, మనం చూసుకున్నాం. సరే బాగానే గుర్తొచ్చినా వానికి దావత్. హాయ్ రా కార్తీక్. చెప్పురా విషయం. కాలేజీలో మస్తు ఎక్కువ అవుతానా అంట. నేనా? నీది కూడా హైలైట్ నడుతుంది. అరే పోరగాళ్ళు రెస్పెక్ట్ ఇస్తలేరురా బచ్చగాళ్ళు. మనం ఉన్నప్పుడు ఎట్లుండేరు ఒక్కొక్కడు, ఇప్పుడు ఇవ్వడానికి ఒక్కడు మర్యాద లేదేం లేదు.
అరే రెస్పెక్ట్ అనేది మనం నాలెడ్జ్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుందిరా, భయం ఇస్తే భయం పెరుగుతుంది. అర్థమైందా? అరే ఇంటరాక్షన్ కానీ ఎట్లా మేము షేరింగ్ ఎట్లా చేస్తాం రా? ఇంటరాక్షన్ అనేది నువ్వేమన్నా అన్నావా వీళ్ళని? ఏమనలేదా? ఏమనకుంటే గొడవ ఎట్లా? క్యాజువల్ ఇంటరాక్షన్ కూడా పిలిచినాం అంతే. మీ తమ్ముడు అని తెలియదురా మాకు. తమ్ముడు మా తమ్ముడు అనేది పక్కకు పెట్టరా, వీడు మా తమ్ముడు కాబట్టి నేను పట్టుకొచ్చిన మీ దగ్గరికి. వేరే పరిస్థితి ఎట్లా? మొన్న చూడరా పాపం ఎక్కడో పోరాడు, ఏదో కాలేజీలో ఏదో ర్యాగింగ్ అయిందని పట్టుకొచ్చి మన కాజీపేటలో సీక్రెట్ చేసుకున్నాడు. అవసరం ఆరా మనకు ర్యాగింగ్? ఏదో వీళ్ళని నువ్వు తిట్టావు, ఇంకొంచెం సీరియస్ ఏదంటే వాడికి ఏమన్నా అవ్వచ్చు, దానివల్ల వాన్ లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది, నీ లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది. నిజం చెప్పండి రా, ఏమన్నా అయిందా? ఏం లేదురా, ఖాళీగా కూర్చున్నాం టైం పాస్కి. నీతో ఏమున్నది, ఖాళీగా కూర్చున్నాం టైం పాస్ అట్లా టైం పాస్ చేసినాం అంతే. చెప్పురా నువ్వు. యాక్చువల్లీ వీడు ఫైనల్ ఇయర్ వరకు జమ్ స్టూడెంట్ రా మన కాలేజ్. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాడు అట్లా హ్యాంగ్ అయిపోయింది, కానీ వాడు మంచోడే, నువ్వు మంచోడే. ర్యాగింగ్ అనేది ఎప్పటికీ ఆగిపోవాలి, ఆగనికి మనం ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? వాడు నా ఫ్రెండ్, వాడు నా తమ్ముడు, కలవండి వాడిని. ఇంకోసారి ఏమన్నా ర్యాగింగ్ చేయొద్దురా. ర్యాగింగ్ చేయడంలో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, వానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ర్యాగింగ్ అనేది షార్ట్ ఫిలింని బేస్ చేసుకొని ఒక చిన్న మెసేజ్ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాం. అదేంటంటే ర్యాగింగ్ అనే దానివల్ల జూనియర్స్ లైఫ్ అండ్ సీనియర్స్ లైఫ్ ఇద్దరికి రిస్క్లో పడుతుంది. సో దయచేసి ర్యాగింగ్ని ఆపేద్దామని నేను అనుకుంటున్నాను. ర్యాగింగ్ వల్ల అవతల వాళ్ళ లైఫ్స్ మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఆ వీలైతే కొంచెం వాళ్ళకి మీకున్న నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేయండి, అంతేగాని ర్యాగింగ్ కలిసి ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. కాలేజ్ అని చదవడానికి ర్యాగింగ్ కోసం కాదు, ఇది స్టాప్ ర్యాగింగ్. చాలా షార్ట్ ఫిలిమ్స్ చూసి చాలామంది మారారు. ఈ షార్ట్ ఫిలిం చూసి నువ్వు మారుతావని మేము అనుకుంటున్నాం. జై స్టాప్ ర్యాగింగ్. స్టాప్ ర్యాగింగ్.